హలో అందరికీ. ఎలా ఉన్నారండి మీరందరూ? అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మేము ఉండాలని ఆ కార్తికేయుని మనసారా ప్రార్థిస్తూ టెంపుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. కార్తికేయుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఈ వ్లాగ్లో గుడి మొత్తము కూడా డీటెయిల్గా చూపించడానికైతే ట్రై చేస్తానండి. పచ్చటి చెట్ల మధ్యలో ఎత్తైన కొండపైన కార్తికేయుడైతే నెలకొని ఉన్నాడండి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యతో బాధపడని కుటుంబం అంటూ లేదండి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా జబ్బు అయితే నయం కాదు, కానీ చాలా కష్టపడుతూ ఉంటాము. ఇలాంటి వారందరికీ కూడా ఆపద్ బాంధవుడు ఈ మందుల స్వామి కార్తికేయుడని చెప్పవచ్చండి. స్వామివారిని కార్తికేయుడు, మందుల స్వామి, మురగన్, సుబ్రహ్మణ్యం స్వామి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఎలా పిలిచినా కూడా పలికే కలియుగ దైవం సుబ్రహ్మణ్యం స్వామి అండి. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన వాళ్ళు కూడా స్వామివారిని నమ్ముకొని కావిళ్ళ రూపంలో, ముడుపుల రూపంలో మొక్కుబడులైతే మొక్కుతూ ఉంటారండి. మొక్కుకున్న తర్వాత ఆరోగ్య సమస్య నుండి బయటపడ్డాక ముడుపులైతే చెల్లిస్తూ ఉంటారు. ఈ విధంగా కావిళ్ళ రూపంలో అయితే మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారండి. ఆరోగ్య సమస్య ఏదైనా కూడా స్వామివారిని నమ్ముకొని హరోం హర అని నిత్యము జపిస్తే చాలండి. ఎంత పెద్ద ఆపద నుండి అయినా కూడా స్వామివారు బయటపడేస్తారు. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉప్పు పోసి స్వామివారిని తలుచుకొని మొక్కుకున్నట్లయితే ఆరోగ్యం అనేది బాగా వస్తుందని నమ్ముతారండి. అలాగే స్వామివారికి కావిళ్ళే కాదండి, ₹1 పెట్టి ముడుపు కట్టుకొని ఇంకో రూపాయి జోడించి స్వామివారికి ఉండిలో వేసినా కూడా అతి పెద్ద ఆరోగ్య సమస్య నుండి కూడా స్వామివారు మనల్ని బయటపడేస్తారు. నిజంగా చెప్పాలి అంటే స్వామి మందుల స్వామి అండి. నమ్మిన వారికి అస్సలు వదలరు. అంతటి మహిమ ఉన్న స్వామి కార్తికేయుడు. స్వామివారిని దర్శించుకొని కిందికి రాగానే ఈ విధంగా స్ట్రీట్ మీదనే షాపులు అయితే ఉంటాయండి. స్వామికి సంబంధించిన అన్ని విగ్రహాలు, ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం ఏమి కావాలన్నా కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చండి. సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా పటాలతో సహా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, స్వామివారికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిత్యము మనం పూజకు వాడే విగ్రహాలు ఏ సైజు నుంచి కావాలో అన్ని సైజుల నుంచి ఇక్కడైతే పెట్టున్నారండి. వాళ్ళని అడిగితే మనం నిత్యము పూజ చేసుకోవడానికి కావలసిన సైజులో ఉన్న విగ్రహాన్ని అయితే మనకి ఇస్తారు. వెళ్ళినప్పుడు ఉత్తి చేతులు రాకుండా ఈ విధంగా స్వామివారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుకొని నిత్యారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే సుబ్రహ్మణ్యం స్వామి యొక్క కోనేటి విశిష్టతను గురించి చెప్పనవసరం లేదండి. మునగకపోయినా కూడా స్వామివారి నీటిని నెత్తిన చిలకరించుకున్నా కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆరోగ్య సమస్య నుండి బయటపడవచ్చండి. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందే ఈ విధంగా మార్గ మధ్యమంలోనే వల్లీమాత ఆలయం అయితే వస్తుందండి. ముందుగా వల్లీమాతను దర్శించుకొని తర్వాత సుబ్రహ్మణ్యం స్వామిని అయితే మనం దర్శించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదేనండి వల్లీమాత ఆలయం. తల్లి కృపతో ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నానండి.
కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నానండి. నాకు అంత బాగా ఏమీ తెలియదు. తెలిసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. కార్తికేయుని గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.